వెల్కమ్ టు తొలి వెలుగు. ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజుల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టారీతిన ఫీజులు పెంచుకుంటూ పోతారా అని ప్రశ్నించారు. అనేక ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇప్పటికే ఫీజులు చాలా ఎక్కువగా ఉన్నాయన్న ఆయన పేద విద్యార్థుల ప్రతిభ ఆధారంగా కన్వీనర్ కోటాలో ప్రముఖ కాలేజీలో సీటు సాధించిన వార్షిక ఫీజు చెల్లించలేదని స్థితిలో ఉన్నారంటూ గుర్తు చేశారు. ఇక విద్యార్థులపై భారం పడకుండా చూడాలంటూ అధికారులకు స్పష్టం చేశారు సీఎం రేవంత్. ఇక నిబంధనల ప్రకారం ఇంజనీరింగ్, ఫార్మసీ, అదేవిధంగా ఎంబీఏ లాంటి వృత్తి విద్యా కోర్సుల్లో ఫీజులను 3 ఏళ్లకు ఒకసారి సమీక్షించాల్సి ఉంటుంది. కానీ 2025-28 సంవత్సరాలకు సంబంధించిన ఫీజులపై ఇటీవలే ఫీజు నియంత్రణ కమిటీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో హైదరాబాద్ పరిసరాల్లోని అనేక కాలేజీల్లో ఫీజును 100% పెంచారు. ఇది చాలా ఎక్కువ అంటూ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఇక ఎఫ్ఆర్సీ ప్రతిపాదనలు కూడా తిరస్కరించారు. కళాశాలలో మౌలిక వసతుల్ని పరిగణలోకి తీసుకొని ఫీజు పెంపు గరిష్టంగా 30% ఉండాలని, అంతకంటే ఎక్కువగా ఉండదంటూ గత నెలాఖరులో జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫీజుల పెంపుపై ఎఫ్ఆర్సీ మళ్లీ కసరత్తు ప్రారంభించింది. జూలై మొదటి వారంలో ఎబ్సెట్ కౌన్సిలింగ్ ప్రారంభం కానున్నందున అంతకు ముందే ఫీజులను ఖరారు చేయాల్సి ఉంది. సీఎం అధ్యక్షతన జరిగిన విద్యాశాఖ ఉన్నత స్థాయి సమీక్షలో ఫీజుల పెంపు అంశం చర్చకు వచ్చింది. గతంలో పెంచిన ఫీజు ప్రతిపాదనలు మళ్లీ జరుగుతున్న కసరత్తును అధికారులు సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని అనేక కాలేజీల్లో ఇంజనీరింగ్ ఫీజులు ఇప్పటికే చాలా ఎక్కువగా ఉన్నాయని, ప్రతిభ ఆధారంగా నగరంలోని ప్రముఖ కాలేజీల్లో సీట్లు దక్కినా పేద విద్యార్థులు వెనకడుగు వేయాల్సిన పరిస్థితి నెలకొందంటూ సీఎం అన్నట్లు తెలిసింది. అనేక కాలేజీలు విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. ఇక యూజీసీ నిబంధనలకు అనుగుణంగా బోధనా సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదన్న ఆరోపణలు సైతం వస్తున్నాయి. ఈ క్రమంలో ఇంజనీరింగ్ కాలేజీలపై గత ప్రభుత్వం నియమించిన టాస్క్ ఫోర్స్ నివేదికలు ఏమయ్యాయి, అందులో ఏం తేలింది, ఆ నివేదికలు సమర్పించండి అని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం 2016 విద్యా సంవత్సరంలో 40 విజిలెన్స్ బృందాలను కళాశాలకు పంపించి రికార్డులు తనిఖీ చేయించింది. ఆ నివేదికలు ఎక్కడ ఉన్నాయి, వాటిని అనుసరించి ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలపై ఆరా తీసినట్లుగా సమాచారం. ఈ సందర్భంగా ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణపై అధికారులు ప్రస్తావించగా, ఇంజనీరింగ్ విద్యా తరహాలోనే పాఠశాలల ఫీజుల నియంత్రణపై చట్టం చేద్దామని, ఆలస్యమైనా పర్వాలేదు, మళ్ళీ సమగ్రంగా అధ్యయనం చేయాలని, విద్యార్థులపై భారం పడకూడదంటూ స్పష్టం చేసినట్టుగా తెలిసింది. ఈ ఫీజులు ఇలానే పెరుగుతూ పోతుంటే చివరికి కన్వీనర్ కోటా సీట్లలో చేరడానికి ఏ విద్యార్థి ముందుకు రారంటూ వ్యాఖ్యానించినట్టుగా సమాచారం. ఇక రానున్న 3 ఏళ్లలో అంటే 2025-26, 26-27, 27-28 కోసం ఇంజనీరింగ్ కళాశాలలకు కొత్త ఫీజులు ఖరారుపై రూపొందించిన నివేదికను అందించారు. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం ఫీజుల పెంపునకు ప్రతిపాదిక ఏమిటి, ప్రతిసారి ఎందుకు పెంచుకుంటూ పోతున్నారు, నిబంధనలు పాటిస్తున్నారా లేదా, వారిచ్చే విద్యా నాణ్యత ఉందా లేదా, ఆలస్యమైనా పర్వాలేదు, మరింత లోతుగా శాస్త్రీయంగా అధ్యయనం చేయడాన్ని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్టుగా కొంత సమాచారం. ఇక ఇప్పటికే ఇంజనీరింగ్ సీట్ల కన్వర్షన్ దోపిడీకి మాజీ మంత్రి మల్లారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వాళ్ళు ప్లాన్ చేశారు. దానికి చెక్ పెట్టిన సీఎం రేవంత్ తాజాగా ఫీజుల పెంపు పేరిట ప్రతిపాదనలకు బ్రేక్ వేయడంతో మల్లారెడ్డి అండ్ కో ఆందోళన చెందుతున్నట్లుగా ప్రచారం సాగుతుంది. సీట్ల కన్వర్షన్కు బ్రేక్ పడడంతో కోర్టు నష్టపోయిన గులాబీ టీం తాజాగా ఫీజుల పెంపుకు రేవంత్ సర్కార్ నో చెప్పడంతో తలలు పట్టుకున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.